అలాంటి నువ్వు ఇలాంటి పరువు తీసే పనులు చేస్తూ ఉంటే ఇది చూడ్డానిక అమ్మా? ఈ తండ్రి బ్రతుకుంది చావలేక బ్రతకలేక చూస్తూ తట్టుకోవడానికేనా? చెప్పు అమ్మా, చెప్పు, తట్టుకోవడానికేనా? ఈ నాన్న ప్రేమని, చేతకానితనాన్ని నువ్వు కూడా బాగా ఎక్కిరించావమ్మా. ఆ రోజే ఈ తండ్రి గుండె ఆగిపోయి ఉండుంటే పరువు పోయిందన్న బాధ, నువ్వు తప్పు చేశావన్న మాటని కర్మ ఉండేది కాదమ్మా. నాన్న, అలా మాట్లాడకండి. మీ ప్రాణమే నాకు ముఖ్యం. మీ ఆరోగ్యం గురించి తప్ప నేనేది ఆలోచించలేదు. మీ బ్రాహ్మణి ఎప్పుడు తప్పు చేయదు నాన్న, ఎప్పుడు తప్పు చేయదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏ తప్పు చేయలేదంటావేంటే? స్థాయిని తగ్గించుకొని వచ్చిన మీ అత్తని బావని అవమానించి పంపడం, పెళ్లి కాకుండానే నెల తప్పడం, నలుగురిలో నవ్వులు పాలు చేయటం, ఇదంతా తప్పే కాదంటావా? చెప్పవే, చెప్పు. అలా కాదమ్మా. ఏదైనా సరే బ్రాహ్మణి, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే. నీ కడుపులో పాపానికి కారణం ఎవరు? ఇన్ని రోజులు దాచిన నిజం, జరిగిన మోసానికి ఎవడే సూత్రధారి? మాట్లాడవే బ్రాహ్మణి, అడుగుతుంది నేనే, మాట్లాడవే. సావిత్రమ్మ, మీరాగండి, ఆవేశపడకండి. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి గాని ఆవేశంతో ఇంకా పెద్ద చేసుకోకూడదు. ఈ పాపిష్టి చేసిన ఘోరానికి పరిష్కారం ఏముంటుందండి? మీరాగండి, నేను మాట్లాడతాను. అమ్మా బ్రాహ్మణి, మీ అమ్మా నాన్న ఆవేశాన్ని, బాధని నేను చెప్తే అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవని నాకు తెలుసు. మా కుటుంబం కోసం ఎంతో సహాయం చేసిన నువ్వు నీ జీవితం బావుండాలనే కోరిక తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నీలాంటి మంచి మనిషికి ఎప్పుడూ మంచే జరగాలని వాగ్దేవే కాదమ్మా, మేమంతా కూడా కోరుకుంటాం. చెప్పమ్మా, ఆ అబ్బాయి ఎవరు? నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఏ ఊరు? ఎక్కడుంటాడు? బ్రాహ్మణి, మాట్లాడు. అతను ఎవరైనా సరే, ఎంత కష్టమైనా సరే, నా యావదాస్తి ధారపోసి నీకిచ్చి పెళ్లిచ్చేస్తానమ్మా. నీ జీవితాన్ని నేను నిలబెడతాను. చెప్పు, ఆ అబ్బాయి ఎవరు? చెవులు పనిచేయడం లేదా? వాగ్దేవి గారికి అంతగా అడుగుతుంటే చెప్పడానికి ఏం పోయగలవే నీకు? వాడెవడో చెప్పు, ఎక్కడున్నాడు?
అందరి ముందు చెప్పడానికి నీకు ఇబ్బందిగా ఉంటే పోనీ నా ఒక్కదానికే పక్కకొచ్చి చెప్పమ్మా. మోసం చేసినవాడు ఎదురుగా ఉంటే పక్కకి తీసుకెళ్లడం ఎందుకండి? ఎదురుగా ఉన్నాడా? మీ చిన్న కొడుకు రాహుల్. రాహుల్ ఏంటి? అర్థం లేకుండా మాట్లాడకండి. నా కూతురు చూపులతో సమాధానం చెప్పింది. ఆ నిజాన్ని మీ ముందు చెప్పలేక మౌనంగా ఏడుస్తోంది. బ్రాహ్మణి, మీ అమ్మ చెప్పేది నిజమా? ఇంకేంటండి దాన్ని అడిగేది? నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? వద్దని చెప్పినా వినకుండా నా కళ్ళు కప్పి నీ కొడుకు భారీగా నటించి ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి కాని ఆడపిల్లని కోడలు చేసుకునే గొప్ప సంస్కారం మీది. నీ కొడుకేమో చచ్చిన తన భార్యలా ఉందని నా కూతురుతో కాపురం చేసి నీచమైన గుణాన్ని కొడుకుది. ఏం మనుషులమ్మా మీరు? ఇదేనా మీరు బిడ్డలకి నేర్పిన సంస్కారం? ఇదేనా వాగ్దేవి గొప్పతనం? సావిత్రమ్మ, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నాకెదురుగా నిలబడొచ్చే ప్రతి మాట అదుపులో ఉండాలి. బ్రాహ్మణి నా ఇంటి కోడలుగా వచ్చింది నిజమే, కానీ నా కొడుక్కి దూరంగానే ఉంది. దానికి సాక్ష్యం మేము. అవునమ్మా, ఏ రోజైతే ఇంట్లో ఉన్నది సరస్సు కాదు బ్రాహ్మణి అని రాహుల్ తెలుసుకున్నాడో అప్పట్నుండి నా కొడుకు నీ కూతురి జోలికి వెళ్ళలేదమ్మా. ఏంటి బాబు, వెళ్ళలేదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 రోజుల అడవిలో ఏమైందో ఎక్కడుందో బయట ప్రపంచానికి కూడా తెలియనప్పుడు కలిసి ఉన్నది మీ కొడుకు నా కూతురే. అది నిజం. చచ్చిన తన భార్యలా ఉందని అన్నవరం చెప్పి నా కూతుర్ని అరకు తీసుకెళ్లారు. అనుమానం రాకుండా ఈశ్వరీదేవి అవతారం ఎత్తింది స్వయాన మీ ఆవిడేనండి. మా అవసరాన్ని అవకాశంగా మార్చుకుంది మీరైతే నా కూతురు అమాయకత్వాన్ని అమ్మతనగా మార్చింది మీ కొడుకు. పరువు పోయిందని ఇంటికొచ్చి ఏడిస్తే నా కూతురికి పెళ్లి చేస్తానంటే అదే మరమనుకుని మురిసిపోయాను. కానీ చేసిన పాపాన్ని వదిలించుకునే ప్రయత్నం అని ఎప్పటి వరకు తెలుసుకోలేకపోయాను.
రాహుల్, ఏమైందిరా నీకు? ఆవిడన్ని మాటలంటుంటే రాయిలా నిలబడ్డావేంటి? నీ మౌనం వల్ల నీ ఒక్కడి మీదే కాదు, నా మీద కూడా నిందలు పడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మాట్లాడు రాహుల్. ఆవిడ మాటల్లో నిజం లేదని చెప్పు. బ్రాహ్మణి కడుపులో బిడ్డకి నీకు ఏ సంబంధం లేదని చెప్పు. రాత్రి జరిగింది మీకు నిజంగా గుర్తులేదా? నువ్వు ఇన్నిసార్లు అంటున్నావు అంటే రాత్రి నేను ఏదైనా పొరపాటుగా బిహేవ్ చేశానా? ఉంది మేడం, ఉంది మేడం, ఉంది మేడం. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. ఇందులో తన తప్పేం లేదు, అన్నిటికీ నేనే కారణం. నా వల్లే బ్రాహ్మణి నెల తప్పింది. ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? సరస్సు తప్ప ఎవరిని భార్య స్థానంలో ఊహించుకోని వాడివి నువ్వు నువ్వు బ్రాహ్మణితో ఛ! లేదు, నో, నేను నమ్మను. నన్ను నమ్మండి మేడం, నేను చెప్పేది నిజం. అడవిలో కిడ్నాపర్ల నుండి తప్పించుకున్న తర్వాత మేము ఒక ఇంట్లో రాత్రంతా ఉన్నాం. ఆ రాత్రి ఏవో కాయలు తింటే నాకు మత్తెక్కింది. ఆ మత్తులో తెలియక పొరపాటు జరిగిపోయింది మేడం. చాలా సంతోషంగా ఉంది రాహుల్ బాబు. నేను నమ్మిన దేవుడు నాకు అన్యాయం చేయలేదు. దేవుడున్నాడు, అందుకే మొత్తం మీకు గుర్తొచ్చేలా చేశాడు. నేను మీ మీద పెంచుకున్న ప్రేమని గెలిపించాడు. ఆంటీ, రాహుల్ చెప్పేది నిజం కాదు, కట్టు కథ. బ్రాహ్మణి రాహుల్ని పెళ్లి చేసుకోవటం కోసం ఆడుతున్న నాటకం ఇది. ఇలాంటి విషయాల్లో ఎవరైనా నాటకాలు అబద్ధాలు ఆడతారా ప్రీతి? సరే, అదే నిజమైతే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? మీ అమ్మగారు ఆంటీ గారు కలిసి అడుగుతుంటే
రాహులే కారణమని ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే అలా జరిగినట్టు నాకే తెలీదు. ఇప్పుడే ఆ పొరపాటు గుర్తొచ్చింది కాబట్టి. సరే, నీకు ఇప్పుడే గుర్తొచ్చింది. మరి ఈవిడ గారెందుకు సైలెంట్ గా ఉంది? బ్రాహ్మణి చెప్తే ఎవరు నమ్మరని చెప్పలేదేమో ప్రీతి. అంతేనా బ్రాహ్మణి? అవునమ్మా, నాకొక్కదానికి తెలిసిన నిజాన్ని అబద్ధం చేయడం ప్రీతి లాంటి వాళ్ళకి చాలా తేలిక. ఆ భయంతోనే నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. చెప్పకపోవడం ఏంటి? ప్రీతి, నిజాన్ని నేనే ఒప్పుకుంటుంటే మధ్యలో నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటి? జస్ట్ షట్ అప్ అండ్ స్టే బ్యాక్. సావిత్రమ్మ గారు, మీ బ్రాహ్మణి సరస్సుగా మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్యగా నేను దగ్గర తీసుకోవాలనుకున్న ప్రతిసారి నాకు దూరం అయ్యేది. కనీసం నన్ను తాకే అవకాశం కూడా ఇచ్చేది కాదు. అది బ్రాహ్మణి గొప్పతనం. పరువు కోసం మీకన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి మీ బ్రాహ్మణి. అలాంటి బ్రాహ్మణి విషయంలో పొరపాటు నాదే తప్ప మీ అమ్మాయి తప్పేం లేదండి. పెళ్లి కాకుండా తల్లైతే తప్పు లేదని ఎలా అంటారు? నువ్వంటే మగాడివి, డబ్బున్నవాడివి. ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా సరే పచ్చ నోట్లతో తుడిచేస్తారు, మర్చిపోయి బ్రతికేస్తారు. మరి నా కూతురు గతేంటి? దీని భవిష్యత్ ఏంటి? అమ్మ వాగ్దేవి, నీతికి న్యాయానికి పరువుకి మర్యాదకి ప్రతీకాని గొప్పగా చెప్పుకుంటావు కదా. నా కూతురు జీవితానికి నువ్వే ఒక తీర్పివ్వు. కడుపుకి కారణమైన వాడు ఎవడైనా సరే, నా యవదాస్తి దారిపోసైనా సరే పెళ్లి చేస్తానన్నావు కదా. అది నీ కొడుకని స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. అమ్మా వాగ్దేవి గారు, మీ కుటుంబానికి సాయం చేసినందుకు నా కూతురి పెళ్లి బాధ్యత మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ కొడుకు చేసిన అన్యాయానికి ఆగిన పెళ్లి జరిపించి మీరే న్యాయం చెయ్యాలమ్మా. తప్పు చేసిన వాళ్ళని నిలదీయకుండా బ్రతిమాలతారేంటండి మీరు? గట్టిగా అరిస్తే సమస్య తీరుతుందా? బ్రాహ్మణికి రాహుల్కి పెళ్లి చేస్తే సరి, లేదంటే ఈ ఇంటి ముందే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం. మన శవాల్ని చూసైనా ఈవిడి గారి చేసిన న్యాయం, ఇచ్చిన తీర్పు కలకాలం గుర్తుంటాయి. ఇంక చాలు. ఆపు సావిత్రమ్మ. ఈ వాగ్దేవి మాటిస్తే అందులో మార్పు ఉండదు, తీర్పిస్తే తిరుగు ఉండదు. నా కొడుకు ఇలాంటి పొరపాటు చెయ్యడనుకున్నాను, కానీ జరిగింది. నిజమేంటో తెలియకుండా బ్రాహ్మణి జీవితం నిలబెడతానని నేను చెప్పాను. ఇప్పుడు న్యాయం చేస్తాను.